నిజామాబాద్ లో వర్షం దంచుకొట్టింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. రైల్వే కమాండ్ దగ్గర భారీగా వరద నీరు ప్రవహించింది. సుమారు 7 అడుగుల మేర నీరు చేరిపోయింది. దీంతో అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. బస్సులోని ప్రయాణికులు భయంతో హాహాకారాలు చేశారు. ట్రాఫిక్ విధుల్లో ఉన్న పోలీసులు అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సులోని ప్రయాణికులను రక్షించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ये रेलवे ब्रिज के लेका है, अपने कमान के लेका पानी कम से कम 5 फुट आ गया। నిజామాబాద్ లో వర్షం దంచుకొట్టింది. సుమారు గంట పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి పలు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ప్రతినిధి శ్రీపతి అందిస్తారు. శ్రీపతి, అక్కడ ఎంత మేర వర్షపాతం నమోదైంది? ప్రస్తుతం ఎలాగుంది? సుమిత్ర, ఈరోజు ఉదయం నుంచి కూడా నిజామాబాద్ నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుంది. ప్రధానంగా మధ్యాహ్నం నుంచి నిజామాబాద్ నగరంలో మాత్రం పెద్ద ఎత్తున నిరంతరంగా వర్షం పడుతుంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన ప్రధాన రహదారులు కూడా నీటిలో మునిగిపోయాయి. ఈ క్రమంలోనే ఏదైతే నిజామాబాద్ నుంచి ఆర్మూర్ వైపు వెళ్లే ప్రధాన రహదారి 66వ నంబర్ జాతీయ రహదారిపై కూడా నీళ్లు భారీ ఎత్తున నిలిచిపోయాయి. నిజామాబాద్ నగరంలో కంటేశ్వర్ సమీపంలో ఉన్న ఈ రైల్వే అండర్ బ్రిడ్జ్ లో కూడా భారీ ఎత్తున నీరు నిలిచింది. దీంతో వాహనాల రాకపోకలను కూడా అధికారులు మళ్లించారు. అయితే ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వైపు వస్తున్న ఈ ఆర్టీసీ బస్సు మాత్రం ఈ కమాన్ వద్దకు వచ్చిన సమయంలో డ్రైవర్ అటువైపు వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ సమయంలో అక్కడ సుమారు 7 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. ఆ నీటికి మధ్యలో వెళ్ళిన తర్వాత బస్సు పూర్తిగా నిలిచిపోయింది. ఆ సమయంలో సుమారు 40 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. వారంతా కూడా దిక్కు తోచని స్థితిలో కేకలు వేస్తూ హాహాకారాలు చేశారు. అయితే అదే సమయంలో అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు అలా స్థానికులంతా కలిసి ఈ ప్రయాణికులందరినీ కూడా సురక్షితంగా బయటకు తెచ్చారు. ఇందులో చిన్న పిల్లలు ఉన్నారు, మహిళలు ఉన్నారు, అలాగే కొందరు ఈత కొట్టుకుంటూ కూడా బయటకు వచ్చిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపించింది. అంటే ఇంత భారీ ఎత్తున వరద రావడం వల్ల నిజామాబాద్ నగరంలో ఇలాంటి ప్రధాన రహదారులతో పాటు ఓల్డ్ బస్ స్టాండ్, పాత బస్ స్టాండ్ ప్రాంతంలోని వర్ని రోడ్, అలాగే రైల్వే కమాండ్ ప్రాంతాల్లో, అలాగే సుభాష్ నగర్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై ప్రస్తుతం జనాలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎక్కడికక్కడ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్తున్నప్పటికీ ఇలాంటి చిన్నపాటి నిర్లక్ష్యాలు, ఇలాంటి చర్యల వల్ల కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీపతి.